ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం విద్యార్థులకు చెల్లించాలని తెలంగాణ జనసేన ఆధ్వర్యంలో విద్యార్థి పోరు దీక్ష నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి తెలంగాణ జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఉన్నారు. అన్న ఏం చెప్పదలుచుకున్నారు? ఇందిరా పార్క్ దగ్గర మీరు దీక్ష చేస్తున్నారు. సో ప్రభుత్వానికి ఏం చెప్తారు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి? నేను ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి కూడా ఆయన దగ్గరనే ఉంది కాబట్టి పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే పార్టీ పరంగా దాదాపు 7,000 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం డ్యూ పెట్టింది. ఆ తర్వాత 4,000 కోట్లు ఈ ప్రభుత్వం డ్యూ పెట్టింది. దాదాపు 11,000 కోట్లు 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలతోటి ముడిపడి ఉన్న అంశం ఇది. ఈ అంశాన్ని మీరు ఏ రకంగా సాల్వ్ చేస్తారనేది ప్రభుత్వం చెప్పాలి. మీరు అనేక హామీలు ఇచ్చేయడం జరిగింది గవర్నమెంట్లో రావడానికి. ఇప్పుడు ఏమంటారు, గతంలో బకాయిలు ఏవైతే ప్రభుత్వం పెట్టిందో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ బకాయిలు ఈ బకాయిలు కలిపి 11,000 కోట్లు అయినాయి. వాళ్ళు చేసిన తప్పు నేను ఎట్లా చేయాలంటారు? అది కాదు, ముఖ్యమంత్రిగా మీరుండ్రు కాబట్టి పూర్తి బాధ్యత మీదే. మీరు అప్పుడు మీరు ఆలోచించి హామీలు ఇవ్వాలి, ఆలోచించి చెప్పాలి మేము ఈ బకాయిలు మేము చెల్లించలేము, అటువంటి ఎజెండా ఏదైనా తీసుకోవాలి. ప్రజల్ని మబ్బబెట్టి మీరు రకరకాలుగా మబ్బబెట్టి మీరు ప్రభుత్వంలో రావడానికి బీఆర్ఎస్ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, ఈ రకంగా చెప్పడం రావడం, అదేవిధంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. విద్యార్థులకు న్యాయం జరగాలంటే పెద్ద ఎత్తున అన్ని వర్గాలు దాదాపు 14 లక్షల మంది ఏవైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు కూడా దాదాపు 11-12 లక్షల కుటుంబాలు అవుతాయి. అందరు ఏకమై పార్టీలను పక్కకు పెట్టి ఒకే ఎజెండా మీద ఉండాలి. బకాయిలు చెల్లించే వరకు మేము రోడ్ల మీద ఉంటామని. ఎందుకంటే ఈ ప్రభుత్వాలకు ఒకసారి మీరు పిలిపిస్తే ఎట్లుండాలంటే ఇంకోసారి ఏదన్నా వాళ్ళు మేనిఫెస్టోలు పెడితే ఆలోచించి మేనిఫెస్టోలు పెట్టాలి. అన్నీ ఉచితంగా ఇచ్చేస్తామని చెప్పి ఈ రకంగా వాళ్ళని మబ్బుపెట్టి ఓట్లు దండుకొని ప్రభుత్వంలో వచ్చినాక ఈ రకంగా ఉండడం అనేది చాలా బాధాకరం. దీన్ని మేము ఇమ్మీడియట్గా ఖండిస్తున్నాం. మీరు ఇప్పటికైనా ఆలోచించి ఆ విద్యార్థులకు న్యాయం జరిగేలాగా ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్ళకి ఆ బకాయిలు చెల్లించి వాళ్ళ సర్టిఫికెట్స్ అన్నీ ఇచ్చేలాగా చూడాలని నేను మీ ద్వారా కోరుతున్నాను. ఇప్పటికే చాలామంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్న పరిస్థితి. బీసీ విద్యార్థులు ఉంటారు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉంటారు, చదువుకు దూరం అవుతున్నారు, ఫీజులు కట్టలేక మధ్యలో డ్రాప్అవుట్స్ అవుతున్నారు, చదువు వదిలిపెట్టి వేరే పనులకు వెళ్తున్నారు. మరి ఏం చెప్తారు దానికి సంబంధించి? దీని కారణం ప్రభుత్వాలే. గత బీఆర్ఎస్ అనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటికైనా ఆలోచించాలి. రాబోయే రోజుల్లో మీరు మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, ఇటువంటి బట్టెవాజిగాళ్ళని ఎన్నుకోవద్దని మీ ద్వారా తెలియజేస్తుంది. మనతో మాట్లాడడానికి విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఉన్నారు రామకృష్ణ. బ్రదర్ ఏం చెప్పదలుచుకున్నారు? ప్రోగ్రాం ద్వారా ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు భవిష్యత్తులో? ఇంకా గత కొన్ని రోజుల నుంచి ముఖ్యంగా 6 నెలల నుంచి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ అనేక రకాల ఇబ్బందులు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పడతా ఉన్నారు. ఆల్రెడీ బీటెక్ కాలేజీలు అవ్వకండి, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు చదువై బయటకు వచ్చిన విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి ఈరోజు మేనేజ్మెంట్లు చేస్తూ ఉన్నాయి. ఈ రోజున అదేవిధంగా కోర్టుకు కూడా మేనేజ్మెంట్ వెళ్ళి మాకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వట్లేదు అనే విషయాన్ని కూడా కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఈరోజు ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, 11,000 కోట్ల రూపాయలు ఈ రోజున కాలేజీ యాజమాన్యాలకి గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంది. ఆ 11,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. ఆ 11,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వమని అడిగితే జీవో నెంబర్ 9 అని కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఆ కొత్త విధానం ప్రకారం విద్యార్థుల అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్తా ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ ప్రకారం. దానికి మేము ఖచ్చితంగా జనసేన విద్యార్థి విభాగం తరపున సపోర్ట్ చేస్తా ఉన్నాం. కానీ మీ అకౌంట్లో డబ్బులు పడతాయి కాబట్టి మాకు ఇప్పుడే డబ్బులు కట్టాలని అనేక మంది ప్రైవేట్ యాజమాన్యాలు ఈ రోజున డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మేము ఒకటే తెలియజేసుకున్నాం, జీవో నెంబర్ 9ని అమలు చేయండి, కానీ దాన్ని పకడ్బందీగా అమలు చేసే విధంగా కాలేజ్ యాజమాన్యాలు తల్లిదండ్రులని విద్యార్థులను ఇబ్బంది పెట్టుకొని చూసే బాధ్యత కూడా ప్రభుత్వం అనుకుంది. మేము ఈ రెండు డిమాండ్లతో ఈరోజు జనసేన విద్యార్థి విభాగం తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోయినా, జీవో నెంబర్ 9 విషయంలో పకడ్బందీగా అమలు చేయకపోయినా రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని కొనసాగించి విద్యార్థులకు తల్లిదండ్రులకి న్యాయం జరిగేంత వరకు కూడా జనసేన విద్యార్థి విభాగం పోరాటం తెలియజేస్తా ఉన్నాం. పాటు మాట్లాడడానికి ప్రచార కార్యదర్శి సాగర్ ఉన్నారు. అన్న దాదాపు 11,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు? విద్యార్థులు ఇప్పటికే చాలామంది చదువుకు దూరం అవుతున్నారు, కాలేజీలు మానేస్తున్నారు, కాలేజీలని కూడా ప్రభుత్వం బెదిరిస్తుంది. దానికి సంబంధించి గతంలో కొన్ని కాలేజీలు బంద్ కూడా పెట్టడం జరిగింది. ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు వాళ్ళ ఆకాంక్షకి లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని మా తెలంగాణ మాకు కావాలనుకున్న ఆశయ సాధన కోసం కష్టపడితే ఇన్ని సంవత్సరాలైనా 13 సంవత్సరాలైనా 2 గవర్నమెంట్లు మారాయి. కానీ మళ్ళీ ఇక్కడ రోడ్ల మీద నిలబెట్టే పరిస్థితి వచ్చింది గవర్నమెంట్. దీనికి ఏం సమాధానం చెప్తాం? గవర్నమెంట్లు ఏం అడుగుతాం? మీకు చిత్తశుద్ధి ఉంటే మినిమం కదా విద్యం అనేది. విద్యార్థుల భవిష్యత్తును ఆడుకోవడం ఎందుకు? మీకు మిగతా విషయాల్లో పక్కన పెట్టి ఈ విషయాల్లో కదా వాళ్ళని కన్సిడర్ చేయాల్సింది. విద్యార్థుల భవిష్యత్తు కదా దేశ భవిష్యత్తు. విద్యార్థులను ఎలా అంటే వాళ్ళకు
బకాయిలు చెల్లించకపోతే వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, ఉన్నత విద్యకి వెళ్ళే అవకాశం ఉండట్లేదు, జాబులు వచ్చే సిచ్యువేషన్ లేదు. ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే మామూలు మనిషికైనా అర్థం అవుద్ది విద్యార్థుల గోస. ఈ ప్రభుత్వానికి అసలు ఏం అర్థం కావట్లేదు. అబద్ధపు హామీలతో వచ్చారు. మీరు ఫుల్ఫిల్ చేసిన ఒక్క హామీ చెప్పండి బాస్, పక్కన పెడదాం. సరే విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏం తప్పు చేశారు? అరే తెలంగాణ రావాలి, తెలంగాణ వచ్చింది, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ అనేది మినిమం. ముఖ్యమంత్రి చెప్తుండు విద్యాశాఖ నేను చాలా వరకు ప్రక్షాళన చేసిన, చాలా వరకు రివ్యూ మీటింగ్లు పెడుతున్నా, విద్యాశాఖ నా దగ్గరనే ఉంచుకుంటా, ఎవరికి అని కూడా చెప్తున్నాడు. మీరు రివ్యూ మీ దగ్గరే ఉంచుకోండి బాస్, మేము ఎవరికి ఏమనట్లేదు. నువ్వు జెన్జీకి సోజీ ఎవరికి ఇచ్చినా పర్లేదు, కానీ ఫస్ట్ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఆ పెద్ద ఆయన అడిగారు, ఆర్ కృష్ణ గారు అడిగారు ఫీజు రియంబర్స్ గురించి. అడిగితే మీరు ఇక్కడ ఎలక్ట్ కాలే కదా, మీరు అక్కడ ఎలక్ట్ అయ్యారు కదా, అక్కడ అడగండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి మీరు మాట్లాడిన మాటలు ఇదా? మీరు విద్యార్థులకి ఎవరు అడిగినా ఒక సామాన్య పౌరుడిగా మనం అడుగుతుంటే జనసేన పక్కన పెట్టండి, సామాన్య పౌరుడు ఒక విద్యార్థి అడిగితే సమాధానం చెప్తావా? వాళ్ళకు చేయాల్సింది పోయి ఏదైనా మాట్లాడితే పక్క రాష్ట్రంలో వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటే నీ మేనిఫెస్టో నీకు ఉంటుంది. నేను నమ్మే కదా ఓట్లేసి గెలిపించింది. నువ్వు ఇంతకుముందు ప్రభుత్వం తీర్చలేనా కదా నిన్ను నిలబెట్టింది. నువ్వు ఇంకా విచిత్రంగా పక్క రాష్ట్రంలో చేయట్లేదు, ఆ రాష్ట్రంలో చేయట్లేదు. అది సమస్య కాదు కదా. ఫీజు రియంబర్స్మెంట్ మాకు సంబంధించి కాదు, గత ప్రభుత్వంలో ఉన్న అప్పులే ఇప్పటికీ ఉన్నాయి, గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్లే చాలా ఉన్నాయని చెప్పేసి గత ప్రభుత్వం మీద నెట్టేస్తుంది. ఎవరన్నారు సిగ్గుండలా మాట్లాడడానికి? అందుకే కదా గత ప్రభుత్వం దించేసి నీ ప్రభుత్వాన్ని గద్దెకెక్కించింది. అలాంటి సిగ్గులేని మాటలు మాట్లాడితే ఎలా? నీకు దించిందే ఎందుకు, నేను పెట్టుకుంది ఎందుకు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది ఎందుకు? గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారు అన్ని విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, లేకపోతే ఏదో వాళ్ళకు ఒక రాచరిక పరిపాలన అనిపించింది, ఇబ్బంది పడే కదా నేను ఎన్నిక చేసుకున్నారు. మీరేం చేస్తున్నారు? దీన్ని ఎన్నుకుంటే నన్ను కోసుకొని తింటరా, నన్ను వండుకొని తింటరా, ఇలాంటి సమాధానాలు వస్తే ఇంకా తెలంగాణ వాళ్ళు, అసలు తెలంగాణ ప్రజలు ఏం మాట్లాడాలి, ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఎవరితో చెప్పుకుంటే చాలు పక్క రాష్ట్రం, ఆ రాష్ట్రం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలంటే రీతి కూడా లేదు. మనం సమాధానం చెప్పినప్పుడు ఒక కనీసం సమాధానం కూడా అర్థమయ్యేలాగా ఉండాలి. వీళ్ళ సమాధానం అర్థం కావు. ఇలాంటి సమాధానాలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇన్ని నుంచి. అరే ఇంకా అయిపోతుంది ఎలా ఉండాలంటే ఒక హోప్తో బతికేస్తున్నారు తెలంగాణ పీపుల్. తెలంగాణ సమాజం ఇక అవుతుంది, ఇక మహాలక్ష్మి పథకం వస్తుంది, ఇంకా తులమహారం వస్తుంది, ఇంకా స్కూటీలు వస్తాయి, ఇంకా నిరుద్యోగం. ఇలా రోజులు గడిచి ఇప్పటికీ పీజీ కాలేజీలో, కాకతీయ యూనివర్సిటీలో, ఉస్మానియాలో భుజాలు వంగిపోయి ఉన్నారు విద్యార్థులు. ఇదా మన రాజకీయం? ఇదా కోరుకున్న తెలంగాణ? మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, మీరు రివ్యూ చేసుకోండి. మనం ఏం చేయాలి, బడ్జెట్ దేనికి కేటాయించాలి, ఎవరికి మనం. ఇదే అంశంలో హైకోర్టు కూడా చాలా వరకు ముట్టుకాయలు వేసింది. హైకోర్టు కూడా ఈ ఆగస్టు 15 లోపు విద్యార్థుల పెండింగ్ బిల్స్ కొన్ని క్లియర్ చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది. ఒకవేళ ఆగస్టు 15 లోపు చెల్లించకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది జనసేన తరఫున? డెఫినెట్గా జనసేన తెలంగాణ ప్రజల గొంతుకే ఉంటుంది, విద్యార్థుల పక్షాన మరీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ విద్యార్థుల ఉద్యమ స్ఫూర్తితోనే పెట్టిన పార్టీ జనసేన పార్టీ. చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇక్కడ విద్యార్థుల గురించి చాలా గొప్పగా ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి ఆంధ్రాలో. అలాంటి విద్యార్థుల కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం. అంతేకాదు రానున్న రోజుల్లో మీరు కొరివితో తలగోకున్నట్టు విద్యార్థులతో పెట్టుకుంటే అది కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను ప్రభుత్వానికి. కేవలం గత ప్రభుత్వం పేరు చెప్పి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అయితే ప్రభుత్వం ఎగ్గొట్టడానికి చూస్తుంది. సో ఇప్పటికీ చెప్పింది చాలు, ఇప్పటికైనా ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో వాటన్నిటి క్లియర్ చేయాలి, లేకపోతే జనసేన తరపున పెద్ద ఎత్తున భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఆగస్టు 15 కూడా డెడ్ లైన్ ఉంది. ఆగస్టు 15 తర్వాత ఒకవేళ చెల్లించకపోతే తెలంగాణ జనసేన విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందని చెప్పేసి జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్.